వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి కదండి. ఈరోజు మంగళవారం కూడా పూజ చేసుకున్నానండి. ఈరోజు మనం కృష్ణుడికి దుర్గమ్మ తల్లికి పూజ చేస్తే ఎన్నో వేలు గోవుల్ని దానం చేసినట్టండి. ఈరోజు చాలా మంచి రోజు అనమాట. ఈ మంగళవారం కూడా ఈ సంవత్సరంకి లాస్ట్ డే కదండి. మళ్ళీ కొత్త సంవత్సరం మంగళవారం ఇవన్నీ మొదలవుతాయండి. మాకు ఈ సంవత్సరం అంతా బాగా జరిగింది కదా. మీకు కూడా జరిగింది అనుకుంటానండి. ఏదో కష్ట సుఖాలన్నీ జరుగుతూనే ఉంటాయి, లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయండి. ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం ఉండాలి, ఆ కృష్ణదేవుడు అనుగ్రహం. ఇదిగోండి ఈరోజు కృష్ణుని ఇలా పూజించుకున్నాను నేను. ఈరోజేమో ఇదిగోండి ప్రసాదము, అటుకులు ఇష్టం కదా. ఇదండి సాబ్దాన సగ్గుబియ్యం పరమాన్నము మకానా వేసి అటుకులు వేసి చేశానండి. కృష్ణుడికి ఇష్టమని. ఆంజనేయ స్వామి కూడా ఇదే కదా, ప్రీతే కదా. ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట. ఇలాగ ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నానండి. ఇది ఎలాగ ప్రతి మంగళవారం శుక్రవారం చేసుకునేదే లక్ష్మీ మాతది. ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి పళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ గౌరీ మాతది, ఇక్కడ ఇది అష్టోత్తరాలు అవన్నీనండి. ఈరోజు అన్ని మంత్రాలన్నీ చదువుకున్నాను. ఇక్కడ విఘ్నేశ్వరుడండి. మీరందరూ ఎలా చేసుకున్నారు? మీకు ఇంకా కొత్త సంవత్సరం ఇంకా 2 రోజులు, రేపు అమావాస్య కదా. అమావాస్యకు కూడా లక్ష్మీమాతది పూజ చేసుకుంటే మంచిదండి. అమావాస్య రోజు చాలా మట్టుకు లేడీస్ నీసు తినకుండా ఉంటేనే మంచిదండి. కొత్త సంవత్సరం వస్తుంది కదా. ఏదో గురువారం తినలేమని బుధవారం తినేస్తారు. తినకూడపోవడమే మంచిదండి. అమావాస్యకి ఇలాగ క్లీన్ చేయకూడదు అంటారు. ముందే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఏదో కొంచెం చేయని తర్వాత చేసుకున్నా పర్వాలేదండి, ఏం పర్వాలేదు. అదండి మీకు ఇంకా కొత్త సంవత్సరము అన్నీ జరగాలని కోరుకుంటున్నానండి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికి బాగా జరగాలని, కొత్త సంవత్సరం అన్ని సుఖ సంతోషాలు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీనండి థ్యాంక్ యూ. సో మా పిల్లలకు కూడానండి అన్నీను కష్ట సుఖాలు సమపాలం ఉండాలి. పచ్చడి అందరూ 6-7 గంటల నుంచి తినాలండి పచ్చడి. అదేనండి. థ్యాంక్ యూ సో మచ్.